ఆ సినిమా అయితే అన్న నిజంగా అన్న అమ్మ చూడన్నా వాడిపి సినిమా అన్న నిజంగా నిజంగా సినిమా అన్న ఒక స్పైడర్ మ్యాను, ఒక సూపర్ మ్యాను, ఒక బ్యాట్స్ మ్యాను, ఇంకా ఎవరైతే గాల్లో ఎగరతారో వాళ్ళందరినీ బీడ్ చేశారు అంతే. ఇక పాప ఏం ఫైట్లన్నా చెవులు అంటే చిల్లు పడిపోతున్నాయి. థియేటర్లో వచ్చాయి ఫ్యాన్స్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వచ్చి ఏరలేసి ఎగిరి వాళ్ళు గాల్లో ఎగరుతుంటే వీళ్ళు కూడా గాల్లో ఎగరడానికి ట్రై చేసి కింద పడి అరుచుకొని అబ్బా ఏమి సినిమా పోయా, నిజంగా పోయా అమ్మ తోడిపోయా. ఈ సినిమా నిజంగా పోయి ఈ సినిమా అన్ని సినిమాలను బీడ్ చేసింది అంతే. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ దాటేసింది అంతే పోయా. ఆ ఫ్లైట్లో నుంచి ఆ బీజిఎం కానీ ఆ పాటలు కానీ నిజంగా పోయా. ఎన్టీఆర్ అన్న ఇక 15 సంవత్సరాల తర్వాత నేను ఎన్టీఆర్ అన్నని థియేటర్ చూసా. నా జన్మ ధన్యమైపోయింది అయితే. ఈ రోజుతో ఇదే నేను చూడటం ఫస్ట్ టైం. ఇక 15 సంవత్సరాల తర్వాత చూశాను పోయి సినిమా. అన్న యాక్టింగ్ కానీ, హృతిక్ రోషన్ అన్న యాక్టింగ్ కానీ, ఇద్దరు యాక్టింగ్ చింపేశారు అంతే. ఆ డైలాగులు కానీ, డ్యాన్సులు అయితే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే పోయా ఆ నాటు పాటని బీడ్ చేసింది అంతే. లేదు అబద్ధాలే, ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. కానీ ఎన్టీఆర్ అన్నీ లాస్ట్లో కాస్త హృతిక్ రోషన్ ఎక్కువసారి కొట్టినట్టు, ఎక్కువ పొడిచినట్టు, ఎక్కువ ఏంటంటే కాపాడేసినట్టు అటు చూపించారన్నమాట. కానీ హృతిక్ రోషన్కి అయితే ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ అన్నకి ఒక పాటే ఉంది ఇద్దరు కలిపి. కానీ హృతిక్ రోషన్ గారికి ఒక 2-3 పాటలు ఉన్నాయి ఎక్కువ. ఎన్టీఆర్ హీరో అంతే. ఇద్దరు ఎన్టీఆర్ హీరో, హృతిక్ రోషన్ హీరో కాదు, ఇద్దరు హీరోలే. సినిమా ఇది అదిరిపోయింది పోయా. అసలు ఆ సినిమా కరాబా మర్చిపోలేకపోతాను పోయా. ఖచ్చితంగా పోయా, ఖచ్చితంగా అట్టనే అదేం తక్కువ కాదు. 2 సినిమాలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం మన తెలుగు సినిమా ఫీల్డ్కి 2 హిట్లే. కానీ ఈ సినిమా ఇప్పుడు చెప్తాను, వార్ 2 సినిమా మాత్రం పోయా ఖచ్చితంగా. ఆ సినిమాలో ఎన్ని దేశాలు అయితే చూపించారో అన్ని దేశాల్లో ఈ సినిమా ఒక్కొక్క దేశంలో లక్షల కోట్లు, వేల కోట్లు దాటేస్తుంది. చూసుకోండి, నేను మళ్ళీ వచ్చి మాడతా. రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు దాటి లక్షల కోట్లుగా పోకపోతే అప్పుడు వచ్చి మాడతా సార్.